పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మొత్తానికైతే దానం నాగేందర్ మనం అసెంబ్లీ రౌడ్ అంటాం, ఎందుకంటే అసెంబ్లీలో మొత్తం రౌడీజం గుండాయిజం బ్రహ్మాండంగా చేసిండు. సో దానం నాగేందర్ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో పోయిండు. సో ఆయనకు కూడా నోటీసులు వచ్చినాయి. మొత్తానికైతే 10 మందికి నోటీసులు వచ్చినాయి. మొత్తానికైతే 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో పోయిండో వాళ్ళందరికీ కూడా నోటీసులు వచ్చినాయి. కారణం ఏంటంటే సుప్రీంకోర్టులో పాడి కౌశిక్ రెడ్డి 3 మీద వేస్తే మిగతా 7 మీద కేటీఆర్ వేసిండు పిటిషన్. సో దాంతో ఈ రెండింటిని కలిపి విచారిస్తాం. మీరు ఇమీడియట్లీ నోటీసులు అయితే పంపాలి. ఎందుకు పంపాలి ఇన్ని రోజుల కాంచాలని చెప్పేసి స్పీకర్ పంపాలి, అసెంబ్లీ స్పీకర్ పంపాలని అసెంబ్లీ కార్యదర్శికి చెప్పిండ్రు. సో అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించేసిండు. ఈ దెబ్బతో ఏంటంటే తప్పకుండా ఈ 10 నియోజకవర్గాలలో కంపల్సరీ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇది కేటీఆర్ అంటున్న మాట, నేను కూడా అంటున్నా, ఖచ్చితంగా వస్తాయి ఉప ఎన్నికలు. కొంచెం లేట్ అటు ఇటు ఒక నెల రోజులలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు అయితే క్లియర్ గా కనబడతా ఉన్నాయి. సో ఈ సందర్భంలో దానం నాగేందర్ ఆసక్తికరమైన మాటలు మాట్లాడిండు. హైడ్రా మీద నేను తగ్గ, ఆఫీసర్ల మీద నేను తగ్గ, హైడ్రా ఆఫీసర్లు కరెక్ట్ గా పనిచేస్తలేరు, ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా, ఖచ్చితంగా వాళ్ళ మీద పోరాటం చేస్తా. నా ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉన్నది, వైఎస్ఆర్ ఫోటో ఉన్నది, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డిది కేసీఆర్ది, ఇద్దరు ఫోటోలు ఉన్నాయని చెప్తాను. కారణం ఏంటంటే ఇప్పుడు నోటీసులు వచ్చినాయి. సో ఖచ్చితంగా అనర్హత వేడేస్తారు. అనర్హత వేడేద్దంటే కంపల్సరీ మళ్ళీ బీఆర్ఎస్ లో పోవాలి. సో ఖచ్చితంగా ఈ 10 మందిలో ఒక కడియం శ్రీహరి తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లో పోయే అవకాశం ఉన్నది. ఎందుకు కడియం శ్రీహరి పోడు? కారణం ఏంటంటే బిడ్డ కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎంపీ. సో ఈయన కూడా కాంగ్రెస్ లోనే ఉండాలి కాబట్టి మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ గెలుస్తాడు. అక్కడ ఎవరు లేరు ప్రస్తుతానికి, గెలిచే అవకాశాలు ఉంటాయి. చెప్పలేం అంటే గెలుస్తాడు అంటే కూడా ఒకవేళ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ గట్టి క్యాండిడేట్ని పెడితే ఇప్పుడున్న పరిస్థితుల వ్యతిరేకత బాగున్నది కాంగ్రెస్ మీద కాబట్టి ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మొత్తానికైతే దానం నాగేందర్ అని చెప్తాను అంటే హైడ్రా ముఖ్యంగా ఏంటంటే రంగనాథ్ తోని బాగా ఫైటింగ్ చేసిండు. గొడవలు బాగాయినాయి. ఈయనకు ఆఫీసర్లు సహకరిస్తలేరు. జనరల్ గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఎందుకు వచ్చిందంటే ఆఫీసర్లు సహకరించాలి, మా దందాలు బ్రహ్మాండంగా నడవాలనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ పోయిండ్రు. అటువంటిది ఏంటంటే విరుద్ధంగా ఈయన ఒక్క మాట కూడా ఆఫీసర్లు ఇంటలేరు. కారణం ఏంటిదంటే క్లియర్ గా చెప్తున్నాం మిత్రులారా, ఇక్కడ రాజకీయం ఏమి ఉండదు. రేవంత్ రెడ్డి ఏం చెప్తాడంటే దానం నాగేందర్ చెప్పిన ఏ పని చేయొద్దు అని ఆఫీసర్లకు చెప్తే కథమే. ఇక అంటే రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేనిది దానం నాగేందర్ కి పరిస్థితి రాదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి క్లియర్ గా ఆఫీసర్స్ కు అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటాడు 100%. అలా నో డౌట్. లేకపోతే దానం నాగేందర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన చెప్పింది నడుస్తుంది. ఇది 100%. ఒకవైపు తీన్మార్ మల్లన్న, మరోవైపు దానం నాగేందర్ యుద్ధం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ తోని, అంటే అదే కాంగ్రెస్ లో ఉంటూ. సో ఏది ఏమైనప్పటికీ దానం నాగేందర్ బీఆర్ఎస్ లో పోయే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అధికారుల మీద యుద్ధం తప్పదు. నేను గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా అధికారుల మీద యుద్ధం చేసిన, ఎందుకంటే అధికారులను సన్మార్గంలో పెట్టడమే నా పని, ఖచ్చితంగా కరెక్ట్ గా పనిచేయాలి అధికారులు అంటున్నాడు దానం నాగేందర్. మరి మొత్తానికైతే దానం నాగేందర్ హైడ్రా పైన తిరుగుబాటు చేస్తానంటాడు. మరి ఎంతవరకు తిరుగుబాటు చేస్తాడు, ఇంతవరకు మరి కాంగ్రెస్ లో ఉంటాడా, బీఆర్ఎస్ లో పోతాడా, లేకపోతే అనర్హత వేటుకు గురైతాడా అనేది మరొక వారం రోజుల్లో క్లియర్ గా తెలియబోతా ఉన్నది మిత్రులారా. ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.